ఎలక్షన్స్ ముందేమో పవర్ స్టార్ లాగా ఊగిపోతూ ఎన్ని మాటలు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్. అదే పవర్ లోకి వచ్చాక ఫ్లవర్లు యూత్ల చెవుల్లో పెడుతున్నాడు. ఎలక్షన్స్ ముందరేమో గబ్బర్ సింగ్ లాగా డైలాగులు చెప్తాడు. ఇప్పుడు ఎక్కడయ్యా మీరు చెప్పిన యువతకి ప్రామిసులు చేయట్లేదు అంటే రబ్బర్ లాగా మెలికలు తిరుగుతాడు. ఈ రోజు యువత ఎదుగుతున్నారు. మొన్ననే మీరు చూశారు, డిప్యూటీ సీఎం కనపడటం లేదు అని ఫ్లెక్సీలతో చాలా మంది తిరుగుతున్నారు. ఎక్కడయ్యా మీరు యువతకి ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదు అంటే నేను హరహర మల్లు డబ్బింగ్ బిజీలో ఉన్నాను అంటాడు. మరి 10 లక్షలు ఒక నిరుద్యోగికి ఇస్తాం స్వయం ఉపాధికి, ఎక్కడయ్యా మీరు అని వాళ్ళ పార్టీ వాళ్ళని అడిగితే ఆయన ఓజీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అంటారు. ఇంకొకరు వెళ్ళి నిరుద్యోగ భృతి అన్న ఇవ్వండి అయ్యా, ఉద్యోగం ఇచ్చే లోపల 3,000, ఇప్పటికే 13 నెలలు అంటే 13 × 3,000 బాకీ ప్రతి కుటుంబంలో ఉన్న నిరుద్యోగికి అంటే ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో చాలా బిజీ, మా ఫోన్ కే అందటం లేదని జనసేన వాళ్ళు అంటున్నారు. ఇంతకన్నా సిగ్గుచేటు ఏమైనా ఉందా? సో సూటిగా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ కి, లోకేష్ కి, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల ఓట్లు వేసుకుని వాళ్ళను మోసం చేస్తే ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు. చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏం అవుతుంది, ఆ ప్రభుత్వం రావట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఐ వాంట్ టు గివ్ యూ కాన్ఫిడెన్స్, ఐ వాంట్ టు ఎంపవర్ యూ. ఎందుకంటే మేమందరం ఇంక సహించడానికి సిద్ధంగా లేవు. ఇక్కడ ఇలాంటి పిచ్చి బెదిరింపులు కానీ, పనికి మాలిన బెదిరింపులు కానీ దయచేసి చేయకండి. తాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు. ఇంకా సంస్కారం ఉంది కాబట్టి, మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. ముఖ్యంగా అధికార యంత్రాంగం అందరికీ, రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ టు ద స్టేట్ లెవెల్, మై అపీల్ టు ఆల్ ద అఫీషియల్స్, మేక్ షూర్ యూ గివ్ అస్ ఇంప్లిమెంట్ ద గుడ్ గవర్నెన్స్. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి మటుకు కాలు మాలి మక్కిలు ఎరకొట్టు కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు. ఇవి శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా.